అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే మెమో నెంబర్ 4798 డేటెడ్ 5/5/2024 ఇష్యూడ్ బై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క మెమో ఉద్దేశం ఏమిటంటే కనుక మీ అందరికీ తెలుసు, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఫామ్ 12A గడువు 26వ తారీఖు 4వ నెలతో ముగిసిపోయింది. అయితే ఆ సమయంలో కానీ లేకపోతే 26/4 తర్వాత కూడా చాలామంది ఉద్యోగస్తులకి మరలా ఎలక్షన్ డ్యూటీస్ పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ 26/4 తర్వాత గత వారం రోజులుగా ఎవరికైతే కనుక ఎలక్షన్ డ్యూటీస్ వచ్చినాయో వారందరూ కూడా మేము ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దీని మీద చాలా మదన పడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక 13వ తారీఖు వాళ్ళు ఖచ్చితంగా పోలింగ్ బూత్లో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి రావడంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేక 26/4తో ఆల్రెడీ ఫామ్ 12A పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ముందు ఏదైతే కనుక ఫామ్ 12A ఇవ్వాలో ఆ టైం కూడా అయిపోయినందున వారు తీవ్రంగా మదన పడుతున్నటువంటి సమయంలో మనకున్నటువంటి ఓట్ టు రైట్, ఓట్ అనేటువంటిది మన హక్కు, డ్యూటీ అనేటువంటిది మన బాధ్యత. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు ఈరోజు ఈ మెమో ద్వారా ఎవరైతే ఇప్పటి వరకు ఎలక్షన్ డ్యూటీ పడి ఫామ్ 12A ఇవ్వకుండా ఉన్నారో వారందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ని కలిసి వారి యొక్క ఫామ్ 12A సబ్మిట్ చేయటం ద్వారా 7, 8 తారీఖుల్లో కూడా వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఈ ఆదేశాలను జారీ చేయటం జరిగింది. మనకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 4, 5, 6 తారీఖుల్లో మాత్రమే ఎలక్షన్ డ్యూటీస్ పడినటువంటి ఉద్యోగస్తులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కానీ పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కానీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఈ గైడ్లైన్స్ ద్వారా ఇప్పటికే ఎవరైతే కనుక ఎలక్షన్ డ్యూటీ పడి ఫామ్ 12A ఇవ్వకోకుండా ఉన్నారో వారందరూ కూడా ఇమీడియట్గా వారి రిటర్నింగ్ ఆఫీసర్ని కలిసి వారి యొక్క ఫొటోసు అండ్ వారి యొక్క ఎపిక్ కార్డు, వాళ్ళ ఎలక్షన్ డ్యూటీ కాపీ ఇవన్నీ సబ్మిట్ చేసి వారు ఇమీడియట్గా పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అర్హత సాధించుకోవాల్సిందిగా ఈ యొక్క ఆదేశాల ద్వారా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఆదేశించారు. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని మనకి ఏదైతే కనుక ఓటు రైట్ అనేటువంటి ఇది ఉందో ఆ ఓటు హక్కుని మనం వినియోగించుకోవడానికి ఉద్యోగస్తులందరూ ముందుకు రావాలని చెప్పేసి పేరున పిలుపునిస్తూ మన యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే కనుక ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నారో వారందరూ కూడా 100% పోస్టల్ బ్యాలెట్ వేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.